గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ టీడీపీ రాష్ట్ర మహిళా సెక్రటరీ గుడపల్లి వాణితో ఒక వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించడం ఆ వీడియో యొక్క సారాంశం. అయితే దీన్ని వైసీపీ బాగా వైరల్ చేస్తుంది. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి? టీడీపీ ఎందుకు మహిళలను ఇంత చిన్న చూపు చూస్తుంది, ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటుంది అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది మహిళలు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలదు అన్నట్టు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు కామ పార్టీ సూత్రాలు అని చెప్పి పోస్టులు కూడా పెడుతుంది. అసలు ఈ వీడియోకి ఈ ఘటనకి చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటి? సో ఇదంతా పక్కన పెడితే మరి వైసీపీ ఈ వీడియోని వైరల్ చేయడం వెనుకున్నటువంటి వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను గోవర్ధన. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. సో సోషల్ మీడియాను అందరూ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి 2 రోజులుగా ఈ వీడియో వైరల్ కూడా అవుతుంది కాబట్టి అందరూ ఈ వీడియోని ఇప్పటికే చూసుంటారు. కాకపోతే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. సో ఆయన ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదని, అలాగే ఇది ఒక ఫేక్ వీడియో అని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి కాబట్టి ఆయన క్లారిటీ ఇవ్వడం ఒక అంశం అయితే దాన్ని పక్కన పెడదాం. మరి బాధితురాలు మహిళ, సో ఆవిడ అభిప్రాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి ఒకసారి ఆవిడ ఏం మాట్లాడిందో చూసి ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. మా నసీరా అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా కట్టుబడికి చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఈ వీడియో ఈ తోడేటువంటి వీడియో. సో మీరు కూడా విన్నారు కదా, ఇది ఫేక్ వీడియో అని, కావాలని ఏఐని ప్రయోగించి తనపై ఇలాంటి ఫేక్ వీడియో తయారు చేపించారని, తను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వీడియోని రిలీజ్ చేశారని ఆవిడ అంటున్నారు. అలాగే దీనిపైన కేసు కూడా పెట్టాను అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇక మనం ఆ వీడియోలో సర్క్యులేట్ అయిన దాన్ని బట్టి ఆవిడ ఒక ట్రైన్లో వెళుతున్నప్పుడు ఆయన ఫోన్ చేశారని, ట్రైన్లోనే ఈవిడ మాట్లాడిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. సో ఆ ట్రైన్లో ఆవిడ వెళ్తున్నప్పుడు ఆవిడ ఫ్యామిలీతో ఉన్నటువంటి వీడియోలను కూడా ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఫోటోలు ఆ వీడియోలు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ట్రైన్లో ఆవిడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఫోన్ చేశారు గుంటూరు ఎమ్మెల్యే అని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ ట్రైన్లో ఆవిడ తన భర్తతో ఉన్నటువంటి ఫొటోస్, అలాగే తన మదర్ ఈవిడ, అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్నటువంటి ఈ ఫోటోలు వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాగే ఆవిడ దీంట్లో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఆ సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని ఏఐ ద్వారా ఈ విధంగా క్రియేట్ చేశారు అని చెప్పి తేలిపోయింది. ఏది ఏమైనా ఆవిడ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే తనపైన ఇలాంటి ప్రచారాలు చేస్తున్నందుకు కేసు కూడా పెట్టానని చెప్పి ఆవిడ అంటున్నారు. సో టోటల్లీ ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి అర్థమైపోతుంది. మరి వైసీపీ ఈ ఫేక్ వీడియోని ఇంతగా సర్క్యులేట్ చేయడం వెనుక కారణాలు ఏంటి, అవి కూడా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ 3 అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, మహిళలకు ఫ్రీ బస్ అంశం. సో కూటమి ప్రభుత్వం మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఏ బస్సు ఎక్కినా, మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా ఏ బస్సు ఎక్కినా ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఈ నేపథ్యంలో మహిళల్లో ఒక రకమైనటువంటి పాజిటివిటీ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడుతున్న టైంలో ఇలాంటి వీడియోలు సర్క్యులేట్ చేసి మహిళలను ప్రభుత్వానికి దూరం చేయడమే దీని వెనుకున్న పరమార్థంగా భావించవచ్చు అనే ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే వైసీపీ బూతుల పార్టీ అని చెప్పి పేరుంది. వైసీపీలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, చిన్నపాటి నాయకులు ప్రతి ఒక్కళ్ళపైన కూడా మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, అలాగే వీడియో కాల్స్ ఇలాగ మనం ఎన్నో చూసాము. ఇక వాటన్నిటి ముద్దను చెరుపుకొని దాన్ని టీడీపీకి రుద్దే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ వీడియోను సర్క్యులేట్ చేశారు అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తోంది. సో ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఈ విధంగా బిహేవ్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీకి చెందిన మహిళలు మరి గతంలో గోరంట్ల మాధవ్ విషయంలో ఆయన కూడా
వీడియో కాల్స్ మాట్లాడారని చెప్పి బయటకు వచ్చింది. మరి అలాంటి వ్యక్తి లేదు ఇది ఫేక్ వీడియో, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పాలి. అలా కాకుండా ఆయన బయటకు వచ్చి అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాట్లాడిన ఎబ్బెట్టిగా దొంగనా కొడుకులు ఇతరాల నీచమైన కొడుకులు నా కొడుకులు ఇతరాల ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడుతావు? అరే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకులారా అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్నారు. నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను. నా కొడుక మీ ముగ్గురికి రెడీ ఉన్నారేమో చూడండి కొడుకులారా, అంతే కదా. అది కాదురా నా కొడుకులారా అని చెప్పిన. అరే ముసలోడా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని TV5 గాని రాధాకృష్ణ గారు ఈ నా కొడుకులకు ఒరిజినల్ చూపిస్తాను. నా కొడుకులారా కంపేర్ చేసుకుని రా కొడక. సో ఇది గోరంట్ల మాధవ్ మీద ఒకప్పుడు వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయిన పరిస్థితి. మరి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఆయనపై ఆరోపణలు వస్తే ఎలాగైనా మరి రియాక్ట్ అయ్యేది. మరి ఇప్పుడు దీనికి వైసీపీ ఏం సమాధానం చెబుతుంది? సో చూశారు కదా గోరంట్ల మాధవ్ ఏ విధంగా మాట్లాడారో. మరి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది పక్కన పెడితే ఇదే గోరంట్ల మాధవ్ ఒక పాప మీద అత్యాచార ఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని బయటికి మీడియా ముందు ఓపెన్ అవ్వడం, అలాగే ఆ పాప పేరు కూడా రివీల్ చేయడం అప్పట్లో చాలా దుమారం రేపింది. దీనికి సంబంధించి ఆ పార్టీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారే బయటకు వచ్చి గోరంట్ల మాధవ్ మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి. పోక్సో చట్టం ఆయన మీద పెడితే పోక్సో చట్టం ఎలా పెడతారు అని చెప్పి కూడా వాళ్ళు అప్పుడు మాట్లాడారు. సో ఈ విధంగా మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళు మరి గతంలో జరిగినటువంటి సంఘటనలపైన ఈ విధంగా ఎందుకు స్పందించలేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే ఆయన సొంత చెల్లెలు షర్మిల గారినే వ్యక్తిత్వ హననానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పాల్పడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చి దాని గురించి మాట్లాడటం, బాధపడటం ఇవన్నీ కూడా మనం చూసాం. సొంత చెల్లెలు పచ్చ చీర కట్టుకుని వెళ్ళింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడారు. మరి మహిళల పట్ల ఇంత చులకన భావం ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు మహిళల మీద ఏదో ప్రేమ వలకబోస్తూ మాట్లాడితే ఎంతవరకు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది? సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మహిళల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల నుంచి పక్కదోవ పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్, అలాగే ఈ డైవర్షన్ వీడియోస్ ను తెర మీదకు వైసీపీ తీసుకొస్తుందన్న ప్రచారం బాగా జరుగుతుంది. సో ఈ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.